Hi friends, welcome back to our channel Avni Stories World. Defend Love Part 55. ఏయ్ వదలండ్రా నన్ను, నేనెవరో తెలుసా అని కాకిలా అరవడం మొదలుపెట్టింది కామిని. దాని నోట్లో కొంచెం కారం కొట్టండి, ఆ గొంతు వెళ్ళాక చచ్చిపోతున్నాం అన్నాడు సిఐ. ఎంత ధైర్యం ఉంటే నన్నే అరెస్ట్ చేస్తావు? దమ్ముంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడు అంది పొగరుగా. నీలాంటి వాళ్ళని బొచ్చెడు మందిని చూసాం అంటూ కాల్ రావడంతో కంగారుగా లిఫ్ట్ చేశాడు సిఐ. హలో సార్, మీరు నాకు కాల్ చేయడం ఏంటి? మిస్టర్ విరాట్ నాకు కావాల్సిన మనిషి, లైక్ మై బ్రదర్. ఆ బ్లడీ ఇడియట్ని బయటకు రాకుండా చూసుకోండి, మినిమం 5 years లోపల ఉండాలి అన్నాడు అతను. షూర్ సార్, తప్పకుండా మీకు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ అని అతను కట్ చేయడంతో విరాట్ గారి వెనుక ఇంత పెద్ద వ్యక్తి ఉన్నాడా, పాపం ఈ పిల్ల పని అయిపోయింది అనుకున్నాడు కామినిని చూస్తూ. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారు? నన్ను కాపాడటానికి ఒక పెద్ద వ్యక్తి వస్తాడు, అప్పుడు చెప్తానని తన అరుపులు కంటిన్యూ చేసింది కామిని. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన కేశవ్కి కామిని గుర్తు రావడంతో ఎలాగైనా తెప్పించాలి అనుకుంటూ హుడీతో కవర్ చేసుకుని బయటకు వెళ్ళాడు. కానీ విరాట్ మనిషి అతన్ని ఫాలో అవుతాడు కాబట్టి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడంతో నిద్రలో ఉన్న విరాట్ ఉలిక్కిపడి లేచాడు. మ్యాటర్ చదవడంతో వెంటనే వీడియో క్లిప్ పంపమని చెప్పి వికాస్కి కాల్ చేశాడు. 2 rings తర్వాత లిఫ్ట్ చేసిన అతను, చెప్పన్నయ్యా, ఈ టైంలో కాల్ చేసావేంటి అని మత్తుగా అడిగాడు. కేశవ్ కామిని దగ్గరికి వెళ్తున్నాడు చోటు. వాట్, ఈ ముసలోడికి ఎంత చెప్పిన బుద్ధి రాదా? కాల్ చేయవాడికి. ఓకే అంటూ విరాట్ పంపిన వీడియోని కేశవ్కి షేర్ చేసి వెంటనే కాల్ చేశాడు. ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి అని అనుమానపడుతూనే లిఫ్ట్ చేశాడు కేశవ్. కేశవ, జైలుకి వెళ్తున్నావని సోషల్ మీడియాలో ఎవడో అప్లోడ్ చేశాడు, నువ్వు అయిపోయావు పో అన్నాడు నవ్వు నటిస్తూ. నేను జైలుకి వెళ్ళడం ఏంటి? ఎవడో సోషల్ మీడియాలో పెడితే నాకు కనిపించింది, కావాలంటే పంపించాను చూసుకో అన్నాడు వికాస్. సైడ్కి కార్ పార్క్ చేసి వీడియో చూసిన అతను ఒక్క క్షణం భయపడుతూ చుట్టూ చూశాడు. అప్పుడే పనుల్లోకి వెళ్ళేవారు ఒక్కొక్కరు రోడ్డు మీదకి వస్తుంటే వికాస్ చెప్పింది కరెక్ట్నే అన్నమాట అనుకుంటూ వెంటనే భయపడి కార్ రివర్స్ చేసేశాడు కేశవ్. అప్పుడు అన్నదమ్మునిద్దరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడంతో, అన్నయ్య, వీడిని ఎలాగైనా 1 week దూరంగా పంపేయాలి అన్నాడు. అమెరికా వెళ్తాడుగా చోటు అంటూ కాల్ కట్ చేయడంతో ఉదయం హాఫ్ డే లీవ్ తీసుకోవాలని మళ్ళీ వాసవి పక్కన చేరిపోయాడు. ఇటు విరాట్కి మాత్రం నిద్ర రాకుంటే కామిని దగ్గర ఉన్న వీడియోని ఎలాగైనా డిలీట్ చేసేయాలనుకున్నాడు. తను కావాలని చేసిన మిస్టేక్ కాదు, బలవంతంగా డ్రగ్తో పాటు హిప్నటైజ్ చేసేసి అతన్ని కొన్ని క్షణాలు తోలుబొమ్మలు ఆడించింది కామిని. ఈ విషయం వరేణ్యకి తెలిస్తే అనే కన్నా ఎన్నటికీ తెలియకూడదు అనేలా ఆ బ్లాక్ డేకి గుర్తుగా మిగిలిన ప్రతిదాన్ని అతను మాయం చేయాలని చూస్తున్నాడు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో విరాట్ ఫ్యూచర్లో చూడాలి. ఆలోచనల నడుమ విరాట్కి ఇక నిద్ర రాకపోవడంతో సిగరెట్ వెలిగించాక జిమ్కి వెళ్ళాడు. శాండీ పాప, ఎందుకీ కోపం? నేను సేమ్ అలాంటి బట్టలు వేసుకుని మరొక మగాడి ఎదురుగా నిలబడితే మీకు ఎలా ఉంటుంది? శాండీ, పిచ్చిగా మాట్లాడక, అర్థమైందా? నాకు కూడా అలానే అనిపించింది. తను వేసుకున్న బట్టల్లో మీరు ఫేస్ మాత్రమే చూడరు సంజు గారు, అన్ని పార్ట్స్ చూస్తారు. నాకు ఎలా ఉంటుంది? నెక్స్ట్ టైం ఇలాంటి పని చేయదు లేవే, అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాను అన్నారు ప్రోటీన్ షేక్ ఇస్తూ రాధా. అయినా శాండీ ఫేస్ అప్రసన్నంగా ఉండడంతో ఆమెని బెడ్పై కూర్చోబెడుతూ, నీకు ఒక మాట చెప్తే అర్థం చేసుకుంటావా అన్నారు రాధా. హా అత్తయ్య, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి వాళ్ళనే తరిమి కొట్టాలి, కానీ మనం తలపోటు తెచ్చుకోకూడదు. ఇంట్లో సంజు మాత్రమే కాదు, మీ మావయ్య కూడా ఉన్నారు. ఆ బరి తెగించేది చేస్తున్న తప్పుకి మన వాళ్ళని అనడం కరెక్ట్ కాదు. కుదిరితే ధైర్యంగా దానిని ఫేస్ చేయి, లేకపోతే 1 month మీ ఇంటికి వెళ్ళు, 15 రోజుల్లో దీన్ని పంపేసి నిన్ను తీసుకొస్తాను అన్నారు రాధా. ఆవిడ చెప్పేది కూడా నిజమే అనిపించడంతో సారీ సంజు గారు అంది. నో నీడ్స్ అండి, నువ్వు స్ట్రాంగ్గా ఉండటం కావాలి. ఇక కిందకి వెళ్దాం పదండి.
ముగ్గురు కిందకి వెళ్ళేసరికి కోపంగా రెడీ అయి వచ్చిన మిస్టీ హాస్పిటల్కి వెళ్తూ ఐ విల్ సీ యువర్ ఎండ్ అంది. రే సంజు, దాని పాస్పోర్ట్ తీసుకురా. హే యూ బ్లడీ లేడీ అనే మాట పూర్తి కాకుండానే స్వప్న లాగిపెట్టి కొడితే పాస్పోర్ట్ వీసా తెచ్చి రాధగారి చేతికిచ్చాడు సంజీవ్. హౌ డేర్ యూ మై వీసా? నో, నువ్వు వచ్చింది ఇండియా పాపా. నా కొడుకు నీ వల్ల ఎంత నరకం అనుభవించాడో అంతకు 10 రెట్లు నువ్వు అనుభవిస్తావు. నేనే దగ్గరుండి చేయిస్తాను అంటూ కసిగా చెప్పారు. మిష్టి శరీరం చిన్నగా జలధరించడంతో ప్లీజ్ గివ్ మై వీసా, ఐయామ్ గోయింగ్ టు మై కంట్రీ అంది భయంతో. వెళ్దూలే, కంగారేం వచ్చింది అంటూ డైనింగ్ టేబుల్ ఎదురుగా కుదేసి ప్లేట్లో ఎర్రగా ఉండే పదార్థాన్ని పెట్టారు. వాట్ వాజ్ దాట్? వైజాగ్ బిర్యానీ. ఈట్ మిస్టీ నవ్వాపుకుంటూ అన్నాడు సంజీవ్. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే కారానికి నోరు మండటంతో ఓహ్ మై గాడ్, ఐ వాంట్ సమ్ వాటర్ అంది ఏడుస్తూ. ఇది కంప్లీట్ చేస్తే వాటర్ ఇస్తా. ప్లీజ్ మేడం, ఐ కాంట్ ఒగొచ్చుతూ అంది. నా మొగుడు హాస్పిటల్పై కేసు వేస్తావా? నో. బుద్ధిగా వచ్చిన పని చూసుకుని వెళ్తావా? ఎస్. వెరీ గుడ్. పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్లో ఉంటే సేఫ్గా ఉంటావు అని వాటర్ బాటిల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ గటగటా తాగేసి బయటకు పారిపోయింది కంగారుగా. విరాట్ 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 వారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడే, ఫ్రెష్ అయ్యేలా టిఫిన్ తినిపిస్తా అన్నారు వాణి. బ్రష్ మాత్రమే చేసి వచ్చిన వారు వాణి గారి నడుమును చుట్టూను కూర్చోవడంతో నీరసంగా ఉందా అని అడిగారు. తినేసి నిద్రపో, క్లాస్ టైంకి లేపుతా. వద్దత్తమ్మ అంటూ ఆవిడ పెట్టిన దోశను అందుకుంది. రేపటి నుండి డౌట్స్ క్లియర్ చేస్తా. ఓకే విరాట్ సార్. ఐబ్రో రైజ్ చేసిన అతను అలానే చూస్తుంటే అత్తమ్మ, మావే బ్యాంక్ జాబ్ కదా, మీతో అలా బిహేవ్ చేశారు ఎప్పుడైనా అంది. నాతో అలా బిహేవ్ చేయలేదులే, కానీ నిద్రలో పలవరింతలు చేసేవారు. అంటే బాబు ఆ ఫామ్ ఫిల్ చేయి, సంతకం పెట్టలేదయ్యా అంటూ మాట్లాడేవారు. వరే పెద్దగా నవ్వడంతో నైట్ టైమ్స్ నాకు నిద్ర వచ్చేది కారు వరు. కన్నయ్య రాకముందు వరకు నా కళ్ళు గడియారాన్ని మాత్రమే చూసేది. తరువాత నా చిన్ని కన్నయ్య వచ్చాడా, వాడిని చూసుకుంటూ రాత్రులు గడిపేసేదాన్ని అన్నారు నవ్వుతూ. టిఫిన్ తిన్న విరాట్ వాణి గారికి ఫోర్హెడ్ కిస్ ఇచ్చి ఈవినింగ్ లేట్ అవుతుంది మామ్, పొట్టిది జాగ్రత్త అన్నాడు. సరే కన్నయ్య. వాణి లోపలికి వెళ్ళడంతో వారినికి పెక్ ఇస్తూ టేక్ కేర్ అండ్ బైక్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికే గార్డెన్లో ఉన్న కేశవ్ దగ్గరికి వెళ్ళి డోంట్ వర్రీ మిస్టర్ కేశవ్, వైరల్ అయిన వీడియో డిలీట్ చేయించా అన్నాడు. ఎటువంటి కాల్స్ వస్తాయో అనుకుంటూ తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు కేశవ్. అలాంటిది ఈ వార్త చెప్పగానే రిలాక్స్గా ఫీల్ అవుతూ ఆర్ యూ సీరియస్ అన్నాడు. ఎస్. థ్యాంక్ యూ విరాట్, నేను 2 వీక్స్ అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నా అని చెప్పాడు కేశవ్. విరాట్కి కావాల్సింది అదే కాబట్టి ఓకే అన్నాడు సింపుల్గా. జస్ట్ ఏ మినిట్ విరాట్. వింటున్నా అతన్ని ఆపాడు. వాట్? ఎందుకు నన్ను సేవ్ చేసావు? నేనంటే నీకు అసలు ఇష్టం ఉండదు కదా. నీ వెనుక ఉన్న కంపెనీ గురించి చేశానని ముందే చెప్పాను. నీపై గ్రడ్జ్ అలానే ఉంది. బట్ మన పగ గురించి వాళ్ళెందుకు రోడ్డున పడాలి అన్నాడు కూల్గా. కామిని నాకు కావాల్సిన మనిషి. మరుక్షణం కేశవ్ మేడని పట్టుకుని వాల్కి లాక్ చేస్తూ దానిని సేవ్ చేయాలని చూస్తే నిన్ను పాతాళానికి తొక్కడానికి కూడా వెనుకాడను మిస్టర్ కేశవ్. నువ్వు ఆ ఈడియట్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఈ కంపెనీస్ వాల్యూస్ తగ్గకుండా ఉంటాయి. అదర్వైజ్ నేనేం చేయగలను నీకు తెలుసు అని వార్నింగ్ టోన్లో చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. ఏ పరువు ప్రతిష్ట హోదా గురించి భార్యను సైతం పరాయి మగవాళ్ళ పక్కలోకి పంపించాడో అవన్నీ కామిని వల్ల పోతాయి అనుకుంటే ఎందుకంత రిస్క్ చేస్తాడు? ఒకానొక సమయంలో భార్యని యూజ్ చేసుకున్నాడు. తర్వాత ఆ ప్లేస్లోకి కామిని వచ్చింది. ప్రెజెంట్ తనకి విరాట్ ఉన్నాడు. అంతకంటే ఇంకేం కావాలి? అందుకే కామిని నా క్షణమే మర్చిపోయి అమెరికా స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ కామిని మాత్రం కేశవ్ ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తోంది. తను బయటకు రావాలి. వెంటనే ఆ వీడియోని వరేణ్యకు చూపించి విరాట్ నుండి దూరం చేయాలి. లేకపోతే తన పగ ప్రతీకారం చల్లారదు. ఇంతలో ఆమె దగ్గరికి విరాట్ రావడంతో అతన్ని చూసి మండిపోతూ రే నిన్ను చంపేస్తాను, ఎంత ధైర్యం ఉంటే నన్ను జైల్లో పెట్టిస్తావు అంది ఆవేశంగా.
ఇక నుండి నువ్వు ఉండాల్సిన ప్లేస్ అదే. ఇంతకీ వీడియో ఎక్కడ దాచావు అన్నాడు కూల్గా. నేను చెప్పను విరాట్. కేశవ్ విడిపించాక ఫస్ట్ ఫార్వర్డ్ అయ్యేది నీ పెళ్ళానికి మాత్రమే అంది రాక్షసంగా నవ్వుతూ. వాడు అమెరికా చెక్కేశాడు. ఆ మాటకి ఫస్ట్ షాక్ అవుతూ నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా విరాట్ అంది కామిని. నో, టికెట్ ఇదిగో అంటూ ఫోన్ చూపించడంతో ఒక్కసారిగా మోకాళ్ళపై జారిపోయింది. ఆమె అంత నిస్సహాయంగా ఉండటం విరాట్లో యారగెన్స్కి బడి సాటిస్ఫాక్షన్ ఫీల్ వస్తుంటే ఈ విరాట్ దెబ్బ ఎలా ఉందే అన్నాడు సైడ్ స్మైల్తో. విరాట్, నేను చంపేస్తాను. 1 అవర్ నా లైఫ్ని నీ కంట్రోల్లోకి తీసుకున్నావు, బట్ నేను నీ హోల్ లైఫ్ని స్పాయిల్ చేశా. ఇప్పటికీ కూడా నీ లైఫ్ నా చేతిలోనే ఉంది విరాట్. అతని నవ్వును చూసిన కామినికి గుండెల్లో దడపుడుతుంటే ఆ కుంటోడిని ఎంతగానమ్మా నేను, నన్ను ఇంత చీట్ చేస్తాడా? నేను లేకపోతే అడుగు తినేవాడు ఆ కుంటి కొడుకు. వాడు కాకపోతే నన్ను సేవ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని పొగరుగా చెప్పింది. కామిని మాటలు రికార్డ్ చేసిన విరాట్ కేశవ్కి సెండ్ కొట్టాక ఓకే, నా ఫోన్ ఇస్తున్నాను, ఎవరికి కాల్ చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. వచ్చిందే ఛాన్స్ అన్నట్టుగా అతను ఫోన్ లాక్కుని కాల్స్ చేయడంతో అందరి నుండి ఒకటే మాట వచ్చింది. యు ఆర్ జస్ట్ ఏ యూజ్ అండ్ త్రో. నువ్వు ఇచ్చిన 2 hours సుఖం గురించి మేము ఓపెన్ అయ్యి రిస్క్లో పడలేము అని. ఆ క్షణం అనిపించింది ఆమె జీవితం మొత్తం నాశనమైందని. వీడియో ఎక్కడ ఉంది అని అడిగాడు. చెప్పను సార్. విరాట్ పిలుపుకి మందపాటి లాఠీ తీసుకొచ్చి, పెద్ద సార్ బ్రదర్ అని పర్మిషన్ ఇచ్చాం సార్ మీకు, జస్ట్ 10 minutes, లేకపోతే మా జాబ్ రిస్క్లో పడుతుంది అని చెప్పాడు కానిస్టేబుల్. ఓకే అంటూ లాక్ ఓపెన్ చేయడంతో లాఠీ విదిలించాడు విరాట్. అతను కొట్టింది కేవలం 5 దెబ్బలు మాత్రమే. అవే ఎంత కసిగా కొట్టాడంటే కామిని శరీరాన్ని హూనం చేసి వదిలేశాడు విరాట్. వీడియో నా ఫోన్ అండ్ ల్యాప్టాప్లో సేవ్ చేశానని నొప్పికి మూలుగుతూ చెప్పింది. పాస్వర్డ్ అది కూడా చెప్పింది. వచ్చిన పని అయినట్టు లాఠీ పక్కన పడేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు విరాట్. లాగిన్ అయ్యి కామిని ఫోన్ అండ్ ల్యాప్టాప్ పాస్వర్డ్ టైప్ చేసి తనకి కావాల్సిన వీడియో దొరకడంతో శాశ్వతంగా డిలీట్ చేసేశాడు. అప్పుడు అతనికి ప్రశాంతంగా ఉండటంతో సిగరెట్ వెలిగిస్తూ వరేణ్య కాల్ చేశాడు. మిస్ అవుతున్నారా హస్బెండ్ గారు? ఆఫీస్కి రావే. నా క్లాస్ని నేను అసలు మిస్ అవ్వను, కావాలని అతన్ని ఉడికించడానికి చెప్పింది వరేణ్య. డౌట్స్ తీర్చే మొగుడు ఉన్నప్పుడు నీ బాధ ఏంటే? వస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తా అని కాల్ కట్ చేశాడు. ఆ మాటకి ఆమెలో క్యూరియాసిటీ పెరగడంతో అత్తమ్మా, మీ అబ్బాయికి లంచ్ ప్యాక్ చేసేయండి అంటూ క్లాస్ అటెండ్ అయ్యింది. ఆఫ్టర్నూన్ అవుతున్న మిస్టీ తన రూమ్ నుండి బయటకు రాకపోవడంతో ఏ ముష్టి తలుపు తీయవే అన్నారు రాధ. ఏంటి విసుగ్గా డోర్ ఓపెన్ చేస్తూ అడిగింది. హాస్పిటల్కి పోకుండా ఏం చేస్తున్నావే అంటూ బెడ్ మీద కనిపిస్తున్న బొమ్మను చూసి కళ్ళు బొమ్మలు ముడేశారు. ఏంటి మీ ప్రాబ్లం? స్పై వర్క్ కంప్లీట్ అయితే నేను కంటిన్యూ చేసుకోవాలి అంది అసహనంగా. ఏంటి అది? అదొక టాయ్. చిచ్చి గబ్బుదానా, సిగ్గులేదా అలాంటి పనులు చేయడానికి? ఆవిడ చేతి దెబ్బలు తట్టుకోలేని మిస్టీ బెడ్పై పడిపోవడంతో నువ్వు నా ఇంటి నుండి బయటకు పో అన్నారు ఆవేశంగా. క్లాస్లో ఉన్న స్వప్నకి ఆవిడ అరుపులు వినిపించి కంగారుగా కిందకొచ్చి నోటిపై చేతులు పెట్టుకుంది షాకింగ్గా. నువ్వు బయటకు పోవే అంటూ మిస్టీ జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు రాధ. అత్తయ్య వదలండి, ఏం చేస్తున్నారు? నువ్వు ఆగవే, ఇదెంత దరిద్రపుదో నీకు తెలీదు. ఛీ, ఆడదానిలాగా బిహేవ్ చేస్తున్నా అంటూ గుమ్మం బయటికి గెంటేశారు. వాట్స్ రాంగ్ విత్ యూ గాయ్స్? నా డిజైర్ కంప్లీట్ అవ్వాలంటే టాయ్ మస్ట్ అండ్ షుడ్ కదా. మగవాళ్ళు రాకుండా నువ్వు ఇంటి నుండి బయటకు పోవే ముందు, లేకపోతే ఏం చేస్తానో తెలియదని పెద్దగారిచ్చారు రాధ. నేరో మైండెడ్ పీపుల్ అసహనంగా అనుకోవడంతో మైండ్ యువర్ టంగ్ అంటూ లాగిపెట్టి పీకింది స్వప్న. అక్కడ ఉండటం కంటే పోవడం మంచిదని లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఐ విల్ సీ యువర్ ఎండ్ అంది వేలు చూపిస్తూ. ఆ వేలుని విడిచేసిన రాధ పోవే అనడంతో అంత నొప్పిని తట్టుకుంటూనే స్వప్న గుండె దగ్గర ప్రెషర్ ఇచ్చి వెనక్కి నెట్టేసి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడే సెట్ అవుతున్న ఆమెకి నెర్వ్స్ హట్ అయ్యి ఆ నొప్పి తట్టుకోలేనంతగా మారడంతో అత్తయ్య అని ఏడుస్తూ జారిపోయింది. జాగ్రత్తగా ఆమెను సోఫాలో కూర్చోపెట్టి వెంటనే సంజీవ్కి కాల్ చేయడంతో అతను ఎంతకీ లిఫ్ట్ చేయలేదు.
వెంటనే రాజేంద్ర గారు కాల్ చేయడంతో రాధా వర్క్ ఉంది, కాల్ యూ లేటర్ అన్నారు. నేను చెప్పే మాట వినవా నువ్వు? తొక్కలో వర్క్ ఎవరికి కావాలి? శాండీకి హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. ఆ దరిద్రుడు కాల్ లిఫ్ట్ చేయట్లే. త్వరగా రా అని పట్టరాని ఆవేశంతో అన్నారు. అత్తయ్య, మావయ్యతో అలా మాట్లాడుతున్నారేంటి? అంత పెయిన్లో కూడా ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. నువ్వు కాసేపు మాట్లాడికి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి గ్లూకోజ్ వాటర్ కలిపి తెచ్చారు. 10 నిమిషాలకి రాజేంద్ర గారు రావడంతో అంత హ్యాపీగా వస్తున్నారేంటి? త్వరగా ఇంజెక్షన్ చేయండి అని వణికిపోతూ చెప్పడంతో ఆమెకి మెడిసిన్ ఇచ్చి హార్ట్ దగ్గర కాసేపు రబ్ చేయమని చెప్పారు. ఇంజెక్షన్ చేసిన 10 నిమిషాలకి ఆమెకి పెయిన్ తగ్గడంతో ఎలా ఉంది శాండీ, తగ్గిందా లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళనా అన్నారు గాబరా పడిపోతూ. ఇప్పుడు తగ్గింది అత్తయ్య, మీరేం కంగారు పడకండి చిన్నగా చెప్పింది. అమ్మయ్య, కాసేపు పడుకుందు పద అనడంతో మీరు మావయ్య గారిని చూసుకోండి, నేను లోపలికి వెళ్తాను అని చెప్పి బెడ్పై వాలింది. ఇందాక టెన్షన్లో ఏమన్నారో గుర్తొచ్చి మెడలో తాళిని తీసి కళ్ళకి అద్దుకున్నారు రాధ. రూమ్కి రా సీరియస్గా చెప్పారు రాజేంద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.